గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి ప్రకాశం జిల్లా పూర్తిగా వెనకబడిపోయిందని, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలు సంతపేటలోని ఎన్జీ రంగాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు మాట్లాడారు. ఒంగోలు నగరాన్ని గతంలోని పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేశారని, పోతురాజు కాలువ ఆధునీకరణ పనులను గాలి కుదిలేశారని ఆరోపించారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై సిట్ ఏర్పాటు చేశారని, మళ్లీ వాటిని పునఃప్రారంభించి భూ కబ్జాదారుల నుండి ఒంగోలును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు గుళ్లకమ్మ గేట్లను మరమ్మతులు చేయించి పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టుగా తయారు చేయాలని కోరారు. వెలుగొండ ప్రాజెక్టుకు మరిన్ని నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో నిర్మించి పశ్చిమ ప్రాంత రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా అనేక సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి జనచైతన్య వేదిక తీసుకొస్తుందని పేర్కొన్నారు. విశ్రాంత అడిషనల్ ఎస్పీ సుంకర సాయిబాబా, పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కంచర్ల సుబ్బారావు, ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, అడ్వకేట్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఏర్పడిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా స్వేచ్ఛగా, పారదర్శకంగా, అత్యధిక ఓటింగ్ శాతంతో జరిగింది. ఈ ఎన్నికలు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఒక గుణపాఠాన్ని నేర్పింది. సమాజాన్ని అభివృద్ధి చేయకుండా, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం వ్యక్తిగతంగా డబ్బులు పంపిణీ చేస్తే, నగదు రూపంలో లక్షల కోట్ల రూపాయలు ఇళ్లకు చేరిస్తే అవి ఓట్లుగా మారి విజయాన్ని సాధించవచ్చు, అధికారాలు పొందవచ్చు అనే ఒక నమ్మకాన్ని బొమ్మ చేసింది. ఈ ఎన్నికలు అభివృద్ధికి ఓటేసింది. ఈ ఎన్నికలు విద్వేషానికి వ్యతిరేకంగా ఓటేసింది. ఈ ఎన్నికలు అహంకారాన్ని తోలనాడుతూ ఓటు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఏర్పడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3వ వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లా, 3 వెనుకబడిన ప్రాంతాల నుంచి ఏర్పడిన ప్రకాశం జిల్లా, అటు నెల్లూరులో వెనుకబడిన ప్రాంతం, కర్నూలులో వెనుకబడిన ప్రాంతం, గుంటూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను కలిపి ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఆనాటి నుంచి ఈరోజు వరకు ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకత్వం బలంగా లేకపోవటం, అభివృద్ధి కాముకులు ముందుకు రాలేకపోవటం, వారు ఈ జిల్లా అభివృద్ధి కోసం విశిష్టమైన కృషి చేయలేకపోవడంతో ఆ వెనుకబడతనం అలాగే కొనసాగుతూ ఉంది. ప్రకాశం జిల్లాకి జీవనాడిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. మరొక 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ, అక్కడున్న దాదాపు 10,000 మంది నిర్వాసితులకి ఆశ్రమాన్ని కల్పిస్తే కానీ, నష్టపరిహారం చెల్లిస్తే కానీ ఆ రిజర్వాయర్ని పూర్తి చేసుకోలేము, ఆ కాలువని పూర్తి చేసుకోలేము. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గత 3 సంవత్సరాల నుంచి గేట్లు కొట్టుకుపోయి కేవలం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది, రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ గత 3 సంవత్సరాల నుంచి ఆ పని చేయలేకపోయాం. దాదాపు 250 కోట్ల రూపాయల సంపదని మనం కోల్పోయాం. రైతులు పంట పండిస్తే ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టులో 250 కోట్ల రూపాయలు సంపద సృష్టించేవాడు. అది సముద్రపాలై అవటం జరిగింది. ఈ జిల్లాలో ముఖ్యంగా జిల్లా మంత్రిగా, జిల్లాలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన 20 సంవత్సరాల పాలనలో పదే పదే నేను పేకాట ఆడతాను, నేను బెట్టింగ్లు పెడతాను, నేను ఈ జిల్లాలో డబ్బులు తీసుకోలేదు కానీ ఇతర జిల్లాలో డబ్బులు తీసుకుంటాను, అది తప్పేం కాదు అనేటువంటి భాషను ఉపయోగించడం, జిల్లా అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి పెట్టకపోవటం, నగర అభివృద్ధి మీద కూడా ఏమాత్రం దృష్టి పెట్టకపోవటం, పోతురాజు లాంటి కాలువని ఆధునీకరణ చేయడానికి 90 కోట్లు ఖర్చు పెడితే 90 కోట్లు కేటాయిస్తే ఆ ప్రాజెక్టు కూడా పూర్తిగా కాలేని పరిస్థితి, మధ్యలో కాంట్రాక్టరు పారిపోవడం జరిగింది. దాదాపు 350 కోట్ల రూపాయలు ఒంగోలు పట్టణానికి మంచినీరు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ డబ్బుల్ని ఇప్పటికీ ఉపయోగించలేని పరిస్థితి.
ప్రతి 3 రోజులకు ఒకసారి మంచినీరు పొందే పరిస్థితి ఒంగోలు నగర ప్రజలకి దాపురించింది. టిట్కో ఇల్లు దాదాపు 6,000 ఇల్లు ఈ ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తే అవి 80% దాకా పూర్తయితే వాటిని మిగిలిన 20% పూర్తి చేసి ఆ లబ్ధిదారులకి అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అనేక సమస్యలు ఈరోజు ఒంగోలు పట్టణంలో కొనసాగుతున్నాయి, ఈ జిల్లాలో కొనసాగుతున్నాయి. అందుకనే జనచైతన్య వేదిక వస్తున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, వస్తున్న ప్రజాప్రతినిధులు ఈ సమస్యల మీద తీవ్రంగా ఆలోచించి పరిష్కార మార్గం చూపించడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ఒంగోలు పట్టణంలో ఉన్న పౌర సంస్థల నేతల్ని ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా జనచైతన్య వేదిక ఒక అప్పీల్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. గత 5-6 సంవత్సరాల్లో జరిగిన అవినీతిపై, అక్రమాలపై ఒక ప్రత్యేకమైన దర్యాప్తు వేయాలని కోరుకుంటున్నాం. మనం ఇటీవలనే భూ కబ్జాల మీద, భూ ఆక్రమణల మీద ఒక సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ దర్యాప్తుని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అనేక మంది అధికార పార్టీ అండదండలతో భూములను ఆక్రమించడం, ముఖ్యంగా బ్రాహ్మణులు, వైశ్యాసు, ఇతర బలహీన వర్గాల యొక్క భూములను ఎక్కువగా ఆక్రమించడం, దౌర్జన్యాలు చేయడం కొనసాగుతూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బంధువు ఒక విల్లాల నిర్మాణం చేస్తుంటే ఆ విల్లాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రావెల్ని అక్రమంగా తరలించడం జరిగింది. ఆ విల్లాల నిర్మాణంలో అందులో భాగంగానే ఒక ప్రభుత్వ భూమి వాగు పోరంబాకు కూడా అందులో భాగమే ఉంది. ఇలాంటి విషయాల మీద కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దర్యాప్తు యొక్క ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోవడానికి, అవినీతి చేయడానికి ఆస్కారం ఉండదు. ఏదో ఒక రోజు పౌర సంస్థలు ఉద్యమిస్తాయి, పౌర సంస్థలు చైతన్యవంతులను చేస్తాయి. మళ్ళా మనం అనేక దర్యాప్తుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి అభిప్రాయం కలగడానికి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక నూతన ఉత్తేజం, నూతన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అభివృద్ధి వైపు పురోగమించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తే 10,000 మంది కూడా ఉద్యోగాలు దొరకటం లేదు. వారు కూడా హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో, ఇతర దేశాల్లోనో ఉద్యోగం పొందుతున్న పరిస్థితిని చూస్తున్నాం. వ్యవసాయ రంగ అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులు వాటికి ప్రాధాన్యత లేకపోవడంతో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకోలేకపోయాం. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుద్దో అనుమానమైన పరిస్థితికి వచ్చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పౌర సంస్థలు ఆయా సమస్యల పట్ల క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పని కోరుకుంటున్నాను. డాక్టర్ కంచర్ల సుబ్బారావు, రిటైర్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్. నేను ప్రస్తుతం సుపరిపాలన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అట్లాగే గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ఇక్కడ ఇప్పుడే మాట్లాడిన లక్ష్మణ్ రెడ్డి గారు చాలా విషయాలను వివరించారు. నేను ముఖ్యంగా వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి చేయడానికి ప్రస్తుత రాజకీయ నాయకులు ఇంకా ఏం చేయాలి అనే దాని మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే కానీ జిల్లా అభివృద్ధి జరగదు. దానికి రామాయపట్నం పోర్టు వస్తుంది అంటే అందరం సంతోషపడ్డాం. అది కందుకూరు నియోజకవర్గాన్నే తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో కలిపి రామాయపట్నం పోర్టుని మేజర్ పోర్టు, మైనర్ పోర్టు చేసి, మైనర్ పోర్టు అది కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోయింది, మన జిల్లాలో లేదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు పొలిటికల్ రాజకీయాల్లో హామీ ఇచ్చున్నాడు. రాజకీయాలు తిరిగేటప్పుడు ఆ హామీ ప్రకారం కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతానని, ఆ విధంగా కలిపినప్పుడు రామాయపట్నం పోర్టు మనకి ప్రకాశం జిల్లాకు వస్తే పోర్టు ఆధారిత పరిశ్రమలు అనేకం వస్తాయి. ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి రామాయణపట్నం పోర్టు చాలా ముఖ్యం. అది మైనర్ పోర్టుగా ఇప్పుడు కొద్దిగా వర్క్ జరుగుతూ ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం మనకి మేజర్ పోర్టుగా ఇవ్వటం జరిగింది మొదట. అది అటు దుగరాజపట్నం అని, తర్వాత అది వీలు కాదని రామాయపట్నం ఇవ్వటం, దానివల్ల మధ్యలో ఆగిపోయింది. అవకాశం ఉండి మన సెంట్రల్ మినిస్టర్లు మన స్టేట్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి వారి ద్వారా రామాయపట్నం మేజర్ పోర్టు
చేయటానికి ప్రయత్నం చేయాలని నా మనవి. ఈ పారిశ్రామికంగా దొనకొండని ఒక పారిశ్రామిక నడవగా అభివృద్ధి చెందాలని మనకి చాలా రోజుల నుంచి అభిప్రాయం ఉంది. ఆ పారిశ్రామికంగా విశాఖపట్నం టు మద్రాస్, చెన్నై ఆ పారిశ్రామిక కారిడార్ ఏర్పడేటప్పుడు మన జిల్లాకి నోడుగా రామాయపట్నాన్ని దొనకొండని ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉన్నారు. ఆ దొనకొండ నోడు అంటే నడవ, పారిశ్రామిక నడవ వస్తే అనేక పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల క్రితమే కనిగిరి పామూరు ఏరియాలో నిమ్జ్, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నిమ్జ్ అనే దాన్ని ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో 2-3 నిమ్జులు ఇస్తే దాంట్లో మన జిల్లాకు ఒకటి ఉంది. మరి ఆ విధంగా మన జిల్లాలో అది కనిగిరి పామూరు ప్రాంతంలో భూసేకరణ కూడా పూర్తి కాలేదు. మరి ఆ భూసేకరణ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పారిశ్రామిక అభివృద్ధిని కాంక్షిద్దాం. నిమ్జ్ ఏర్పాటు కనిగిరిలో మనకి ఆంధ్రకేసరి విద్యాలయం ఇదివరకు విశ్వవిద్యాలయం లేదు. ఈ రీసెంట్గా ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఆ విశ్వవిద్యాలయము ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. అలాగే మనది అగ్రికల్చర్ ప్రాంతము, అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజీ ఏర్పరచాలని, దానికి కందుకూరు ప్రాంతంలో 500 ఎకరాల స్థలం ఉంది. రాళ్లపాడు ప్రాజెక్ట్ ఏరియాలో అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. 2 జిల్లాలకి, నెల్లూరు ప్రకాశం జిల్లాలకి దగ్గరగా ఉంటుంది. అలాగే వెటర్నరీ కాలేజీలు 3-4 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అది దానికి ప్రాధాన్యత చాలా ఉంది. వెటర్నరీ కాలేజ్ ఒకటి పెట్టాలి. దానికోసం మన చదలవాడలో ఉన్న పశుక్షేత్రంలో దాదాపు 180-200 ఎకరాలు ఉంది కాబట్టి అక్కడ వెటర్నరీ కాలేజ్ పెట్టడానికి మన రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయాలని, వెటర్నరీ కాలేజ్ ఒకటి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అదే IIIT ఆల్రెడీ ఉంది కానీ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంది. దాన్ని కొంచెం అభివృద్ధి చేసి ఫ్యూచర్లో అవకాశం వస్తే మనకి సొంత బిల్డింగ్ ఏర్పరచడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ప్రకాశం జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అని చెప్పి అందరూ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కొత్తగా అయినటువంటి ప్రభుత్వం మీద ప్రకాశం జిల్లాని దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ముఖ్యంగా వ్యవసాయం చూసుకుంటే ఆగస్ట్ లేక సెప్టెంబర్ 2022 నాడు వచ్చినటువంటి మిషింగ్ తుఫాన్లో గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయింది, మనందరికీ తెలిసింది. దాని మీద అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు వచ్చారు, 2023లో విజిట్ చేశారు. కానీ ఈనాటి వరకు ఒక గేట్ సుమారు మహా అయితే ఒక 10 లక్షల అవుద్దా ఎంత అవుతుంది, దాని ఇంతవరకు బాగు చేయాలి. మరి వ్యవసాయం ఎలా బాగుపడుతుంది? ఖచ్చితంగా దీని మీద, ఎందుకంటే దాదాపు 1.24 TMC నీరు ఇచ్చేటువంటి గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోతే ఎట్లా, దాన్ని బాగు చేయించాలి. అలాగే వ్యవసాయాధార ప్రాంతాల్లో ఖచ్చితంగా, ఎందుకంటే మనం కొత్తపట్నం కానివ్వండి ఏరియా అంతా చూడండి, అక్కడ ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా మార్పు రావాలి. అలాగే మున్సిపాలిటీ పరంగా ఒంగోలులో మేమంతా ఒంగోలులో ఉండేవాళ్ళం కాబట్టి 3 రోజులకు ఒకసారి నీరు వస్తుంది రామతీర్థం జలాన్ని, కానీ నీరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, తాగడానికి కూడా ట్రింగ్. ఎందుకంటే మనకి న్యూజివీడ్లో జరిగినట్టు, విజయవాడలో జరిగినట్టు మళ్ళీ మలేరియా, డయేరియా ఇలాంటి రావడానికి కూడా ఉన్నది. అది కాకుండా గతంలో మాజీ పోలీస్ అధికారిగా పనిచేశాయి కాబట్టి శాంతి భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం ఈ బైపాస్ దగ్గర, కల్వరి రోడ్ దగ్గర మరి గంజాయి మత్తులో, తాగిన మత్తులో కుర్రవాడిని భయంకరంగా హింసించి మీద మరి మూత్రం పోసినటువంటి సంఘటన. మరి దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నా మీకు తెలిసిందే, చాలా లేట్గా రియాక్ట్ అయ్యారు. సింపుల్ ఉదాహరణ చెప్తా. నిన్న మన జిల్లా, మొన్నటిదాకా మన జిల్లా ఈపురపాలెంలో సీతారాంపేటలో ఒక యువతి రేప్ అండ్ మర్డర్ హత్యకు గురైతే ఇమీడియట్గా వితిన్ 48 అవర్స్ పోలీసు అధికారులు వెంటనే, మరి ప్రభుత్వం యొక్క చర్య అంత స్మార్ట్గా ఉంది కాబట్టి 3 ముద్దాయిల్ని, మహేష్, శ్రీకాంత్, అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అది ఉండాల్సిన పద్ధతి. ఖచ్చితంగా జరగకూడదని మనం ఆశిద్దాం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మరి నన్ను చూడండి, సీఎం లెవెల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకున్నారు. హోమ్ మినిస్టర్ విజిటెడ్ ద స్పాట్. గతంలో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఒక హోమ్ మినిస్టర్ గారు రేపల్లెలో ఒక చిన్న అమ్మాయి, ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిన అమ్మాయి
నాగాలాండ్కి వెళ్ళాలని రైల్వే స్టేషన్లో ఉంటే ఆవిడ మీద రేపు జరిగితే ఆవిడ ఏమన్నారు హోమ్ మినిస్టర్ గారు గుర్తు తెచ్చుకోండి. అది బాధ్యత. కాబట్టి శాంతి భద్రతలు ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి రాగద్వేషాలకు తావు లేకుండా తప్పు చేసేవాడి మీద యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు బాగుంటాయి. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగుందో ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు దేవకుమారి. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒంగోలులో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నాకు. ఎన్కేఆర్ఎం జూనియర్ కాలేజ్, బీవీఎస్పీఎం డిగ్రీ కాలేజ్ అని. అయితే ప్రస్తుతం నేను ఒంగోలు గురించి మాత్రమే మాట్లాడుతాను. ఎందుకంటే మనకిప్పుడు కార్పొరేషన్ అయింది, ఇంటికి ట్యాక్స్ పెంచారు, అన్నీ పెంచారు, కానీ ఏ వసతి కూడా ఇంతవరకు ఏం కల్పించలేదు. రాజకీయ అధికారులు, నాయకులని చెప్పబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒంగోలులో నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇళ్ళ వరకు మాత్రమే ఆ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది, మిగిలిన వాళ్ళకి లేవు. మీరు మన డ్రైనేజ్ సిస్టమ్ కనుక తీసుకున్నట్లయితే నేను దాదాపు 45 సంవత్సరాల నుంచి ఒంగోలులో ఉంటున్నాను. ఏ బజార్లో ఎక్కడ తీసుకున్నా కూడా నడి రోడ్డు మీదకి ఆ డ్రైనేజ్ వాటర్ రావటం, అదే మళ్ళీ మనం తాగేటువంటి డ్రింకింగ్ వాటర్లో కలవటం, అప్పుడప్పుడు మన ట్యాంకుల్లోంచి మన వాటర్ పైపుల్లో నుంచి ఆ నీళ్లు రావటం, దాన్ని ఆపి మళ్ళీ మనం అందరం శుభ్రం చేసుకోవటం. అదేవిధంగా కార్పొరేషన్ అయిపోయిన తర్వాత మరి వస్తువులు పెంచాలంటే కరెంట్ లైన్స్ ఇళ్ళ మీదుగా వెళ్తాయి, దగ్గరలో ఉండి వెళ్తాయి, యాక్సిడెంట్ అవుతాయి, అవి షాక్ కొడతాయి, కానీ ఎవ్వరు కూడా మార్చరు. అండర్లైన్ సిస్టమ్ వేస్తున్నామని చెప్పేసి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒంగోలులో వర్క్ జరుగుతూ ఉంది, ఇంతవరకు పూర్తి కాలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక చూసినట్లయితే మనం న్యాయ వ్యవస్థలో కానీ, అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చింది, దాని తర్వాత కానీ మనం ఏదైనా ఒక సమస్య వస్తే ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం, ఏదైనా మామూలు తగాదా కనుక వస్తే కోర్టుకి వెళ్తాం. కానీ ఆ కోర్టుకు వెళ్ళే అవకాశాన్నే మనకు లేకుండా కనుక తీసేస్తే మరి మనకు ఆ కోర్టు ఎందుకు, ఆ కోర్టు సముదాయాలు ఎందుకు, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ ఎందుకు, అవసరం లేదు కదా. అందువల్ల మనం ఏం చేయాలి, మనకేం కావాలి, మనకు కావాల్సింది చిన్న సమస్యకి పరిష్కారం. ఆ పరిష్కారాన్ని మనకు లేకుండా చేస్తున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలు ఏవైతేనేయో అందులో ఒక పార్టీని అడ్డం పెట్టుకొని గెలిచేటువంటి రాజకీయ నాయకులు, ఏ అధికారంలో పార్టీ ఉంటే ఆ నాయకులు ఆ అధికార పార్టీలోకి జంప్ చేయటం, ఓడిపోయినా గెలిచినా. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏ పార్టీని అయితే నమ్ముకున్నారో అదే పార్టీలో ఉండి వర్క్ చేసే రాజకీయ నాయకుడికి ఉండేటువంటి ఏదైతే ఉందో ఈ స్వచ్ఛత అనేది ఇలా జంప్ చేసే రాజకీయ నాయకులకి ఉండదు. మనం కూడా అంతే. మనం ఒక దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మేము ఇక్కడికి వచ్చామనే భావం తీసుకున్నప్పుడు అలాంటిదే ఉంటుంది. కాబట్టి మనం న్యాయ వ్యవస్థ, అదేవిధంగా మనకు ఉండేటువంటి ఒంగోలులో డ్రైనేజ్ వ్యవస్థ, హాస్పిటల్స్, పరిశుభ్ర వ్యవస్థ, ఇలా హాస్పిటల్ పెడితే 4 రోజుల్లో అంటే 4 సంవత్సరాల్లో కమర్షియల్ అయిపోయి పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ వచ్చేస్తుంది ఆ ప్లేస్లో. అలాగే చిన్న చిన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్, స్కూల్స్ చూడండి, ఇవాళ ఒక స్కూల్ పెడితే ఆ స్కూల్ ఫీజు ఎంత, స్టూడెంట్కి ఎంత వసూలు చేస్తున్నారు, కమర్షియల్గా ఎంత పెద్దదైపోతుంది. వివిధ సమస్యల మీద వారు ప్రజలను చైతన్యం చేసే పనులు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి మీద ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా అభివృద్ధి అంటే గ్రామాల్లో 100కి 65 మంది జీవిస్తూ ఉన్నారు. అటువంటి జీవించే వాళ్ళు వాళ్ళకి గ్రామాలు ఖాళీలు అవుతున్నాయి. ఇక్కడ పన్నుల్లాక భవన నిర్మాణ పనులు, ఇతర పనుల నిమిత్తం మన జిల్లా నుంచి వలసలు విపరీతంగా పోతున్నాయి. ఆ వలసను అరికట్టే విధంగా రాబోయే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము జనచైతన్య తరపున తెలియజేస్తూ ఉన్నాం. అదే భాగంగా ఒంగోలు నగరంలో గత 25 ఏళ్ల పై నుంచి అభివృద్ధి ఒంగోలు నగరం ఏ విధంగా ఉందో ఈరోజు అదే స్థితిలో ఉంది. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక నగరంలో చిన్నపాటి వర్షం పడ్డా కూడా నగరం అంతా జలంతో షాపుల్లో, ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దోమలు శైర్యవారం చేసి విషచరాలతో ప్రజలు పడుతున్న బాధల గురించి కూడా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం, గత ప్రభుత్వం కేవలం సంక్షోభం మీద ఆధారపడి ఉపాధి అభివృద్ధిని మర్చిపోయింది. రాబోయే కాలంలో సంక్షోభం, అభివృద్ధి 2 సమపాళ్లలో ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రకాశం జిల్లాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ జిల్లా అభివృద్ధి మీద కేంద్రీకరించి వెనకబడిన మన జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకురావాలని కోరుతా ఉన్నాను. నా పేరు కొల్లా మధు, ఒంగోలు సిటిజన్ అసోసియేషన్. గత 136 సంవత్సరాలుగా ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడింది. ఇప్పటికీ కూడా నగరంలో ఒక 20% నుంచి 30% మాత్రమే అభివృద్ధి చెందింది.
20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి రూపొందిస్తుంటారు. దానికి అనుగుణంగా ఆ 20 సంవత్సరాల్లో ఏం డెవలప్ చేశాము, ఎంతవరకు ఎంత శాతం మనం నిర్వహించాము అనేది లేకుండా ఇప్పటికీ 4-5 సార్లు మాస్టర్ ప్లాన్లు రూపొందించడం జరిగింది. అయినా కూడా ఇంకా 20-30% మాత్రం ఒంగోలు నగరం అభివృద్ధి జరిగిందంటే ఎంత మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉందో రాజకీయ వ్యవస్థ కూడా, ప్రజలు కూడా అదే ఆలోచన చేయాలి. నగరంలో ఏది కూడా ఇతర నగరాలు కార్పొరేషన్ల లెవెల్లో కూడా 100 అడుగుల రోడ్లు ఎక్కడా కూడా లేవు నగరంలో. మీరు ఏ రోడ్డు అయినా చూసుకోండి, ఇంతవరకు ఆ 100 అడుగుల రోడ్డు ఒంగోలు నగరంలో కార్పొరేషన్లో లేకపోవడం ప్రధానమైనది. అదేవిధంగా ఒక రోడ్డుకి ఒక రోడ్డు లింకు లేకుండా ఎక్కడ చూసినా 20 అడుగుల నుంచి 30 అడుగుల రోడ్లు మాత్రమే ఉన్నాయి. కొన్ని గుంటూరు రోడ్డు, కర్నూలు రోడ్లు కొంత, అదేవిధంగా మంగమూరు డొంక రోడ్డు కొంత వరకు ఒక 60 అడుగుల రోడ్డు నుంచి 80 అడుగుల మధ్యన మాత్రమే ఉంది. అక్కడ కూడా మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఎంత అయితే కొలతలు ఉంటాయో దానికి అనుగుణంగా రోడ్లు లేవు, లింక్ రోడ్లు లేకపోయింది. దాన్ని ప్రత్యామ్నాయంగా రోడ్ల మార్గాన్ని పోతురాజు కాలువ 2 వైపులు కూడా రోడ్డు వేయగలిగితే దాని ప్రత్యామ్నాయంగా కర్నూలు రోడ్ని అవతలకు కొంత ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అది నూతలపాడు నుంచి కాలువ ఉంటుంది కాబట్టి గుంటూరు రోడ్డు ఈ కొత్తపట్నం యువతల దాకా ఇది ఉంటుంది కాబట్టి మధ్యలో లింక్ రోడ్లు కానీ ఏర్పాటు చేసుకోగలిగితే అది ఒక రూపొందించవచ్చు. రెండోది, నగరంలో చిన్న చిన్న రోడ్లు ఏదో 4 రోడ్లు వేసేసి 4 లైట్లు పెట్టేస్తే అభివృద్ధి కాదు. ఎక్కడైతే రోడ్లు వెడల్పుకుంటాయో ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుద్దో అప్పుడు అభివృద్ధి అనేది బిజినెస్గా పరంగా కానీ నిరుద్యోగులకు ఉపాధి కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి. ఎందుకంటే నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉన్నాయి. బళ్ళు 2 పూట్ల పోలీసు వ్యాన్లు వచ్చి ఎక్కడ పెట్టాలో జనానికి అర్థంగా వెహికల్స్ పెడితే దాని వెహికల్స్ కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఒంగోలు నగరంలో ఉంటుంది. దాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గతంలో ఈ జిల్లాల విభజన సందర్భంగా నూతలపాడుని, కందుకూరుని, అద్దంకిని ఒంగోలు నగరంలో ఉంచాలని, మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ఒంగోలు సిటిజన్ అసోసియేషన్గా చాలాసార్లు కార్యక్రమాలు చేయడం, కొంత నూతలపాడు వరకు ఒంగోలు నగరంలోకి ఏర్పాటు చేయడం జరిగింది.